రాష్ట్రంలో పట్నం వాసుల గొంతెండిపోతోంది. దాహం దాహం అంటూ పురజనులు అల్లాడిపోతున్నారు. అడుగంటిన జలాశయాలు వర్షాకాలంలో కూడా జాడలేని వానలే ఈ దుస్థితికి కారణం. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరులోగా తీవ్ర తాగునీటి ఎద్దడి ఏర్పడనుంది. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ సహా 68 పురపాలక సంస్థలు ఉండగా 17 పట్టణాలు ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. వీటిలో 4-5 రోజులకోసారి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిగిలిన నగర పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. జూరాల, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, కడెం, సింగూరు, దిగువ మనేరు, పానగల్, ఉదయ సముద్రం, ఎల్లంపల్లి తదితర జలాశయాల్లో నీటి నిల్వలు ప్రస్తుతం డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. మరో నెల సరఫరా చేసేందుకు ఈ నిల్వలు సరిపోతాయో లేదోనని అధికారులే అనుమానిస్తున్నారు. ఆదిలాబాద్, బెల్లంపల్లి, భూపాలపల్లి, హుస్నాబాద్, జగిత్యాల, జనగాం, కొల్లాపూర్, కోరుట్ల, కొత్తగూడెం, మదిర, మంచిర్యాల, మనుగూరు, మెదక్, నర్సంపేట, పాల్వంచ, వేములవాడ, ఇల్లెందు పట్టణాలకు తాగునీటి అవసరాలను తీర్చనున్న జలవనరులు నెల రోజుల్లో వట్టిపోతాయని పబ్లిక్ హెల్త్ విభాగం తన అధికారిక వెబ్సైట్లో పేర్కొంది.